నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే పట్టణంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని. మా యొక్క వంశపరముగా శివాలయంలో అర్చకత్వం చేస్తూ వస్తుండేవాడిని. నేను కూడా కొంతకాలం ఆ శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నవాడిని. చాలామందిని నేను పాదుకలు తీర్థప్రసాదాలు ఇస్తూ వారిని శటకోపం పెడుతూ ఆశీర్వదిస్తూ ఉండేవాళ్ళం. కానీ నా హృదయంలో నిజమైన నెమ్మది, సంతోషం లేదు. ఎవరిస్తారు, ఏ దేవుడిస్తాడనే అన్వేషణలో ఉండేవాడిని. ఊరిలో మంచి పేరు, నడుస్తుంటే అందరూ కూడా గౌరవంగా పలకరించడం, పంతులు గారని సంబోధించడం, ఇలాంటి చేస్తూ ఉండేవారు. కానీ అందరి దగ్గర గౌరవం ఉంది, కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేని పరిస్థితి. ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఇంట్లో పరిస్థితులు చూస్తే మేము 58 మంది. 58 మందిలో దేవుడు నన్ను అక్కడిని ఆయన రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అది ఎలాగంటే, అనేక సంవత్సరాలు నెమ్మది లేని పరిస్థితులు నాకు ఉంటుండేవి. భీమవరం ప్రక్కన కుముదవల్లి అని ఒక ప్రాంతంలో మా అమ్మగారు తమ్ముడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. మామయ్య, నాకు మనశ్శాంతి లేదు, నువ్వేదైనా ఉపాయం చెబుతావంటే, నేను అయ్యప్ప మాల వేసుకుంటున్నాను రా, నీవు కూడా దీక్ష తీసుకున్నట్లయితే నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని ఆయన నాతో చెప్పినప్పుడు 7 సంవత్సరాలు ఆ శబరిమల వెళుతూ వస్తుండేవాడిని. చాలామందిని ఆ కొండకు తీసుకువెళ్ళేవాడిని. ఇరుముళ్ళని నెత్తి మీద కట్టుకునే మూటల్ని ఇరుముళ్ళు అంటారు, వాటిని కట్టడం ఇవన్నీ తీసుకువెళ్ళాం. అనేక చోట్ల తిరిగినా ఎక్కడికి వెళ్ళినా నా హృదయంలో మాత్రం నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇంకా మా పూర్వీకుల్ని చాలామంది నేను అడిగితే, నాకు ఎందుకు మనసులో ఆందోళనగా, ఏదో పోయినట్టుగా, ఇంట్లో పరిస్థితులు మారట్లేదు అని మా పూర్వీకుల్లో కొంతమందిని అడిగితే, నువ్వు నవగ్రహాల చుట్టూ తిరిగి సోమవారం నాడు తడిబట్టలతో నీవు ప్రదక్షిణాలు చేస్తే నీకున్న శనిపోయి శుక్ర మహాదశ పడుతుంది నీకు అని చెప్తే, అది కూడా ప్రయత్నం చేశాం. ఏం చేసినా మాత్రం పరిస్థితి అలాగే ఉంది, కానీ పరిస్థితులు మారలేదు. ఒక రోజున ఈనాడు పేపర్ మా ఇంటికి వస్తుంది. ఆ పేపర్లో ఒక ప్రకటన నేను చూశాను. ఈ ఉంగరాన్ని ధరిస్తే మీకు కోర్టు సమస్యలు తీరుతాయి, మీ యొక్క ఇంట్లో నెమ్మదిని నెలకొల్పుతుందని ఒక ఉంగరం గురించి కాశీ గయా అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ప్రకటన చేసి ఇచ్చారు. నేను చాలా సంతోషించి ఈ ఉంగరాన్ని తెప్పించుకుంటే నా మనశ్శాంతి దొరుకుతుంది, నా ఇంట్లో పరిస్థితులు మారతాయి అని ఒక రకంగా ఆశ కలిగింది. అది అప్పట్లో 300 రూపాయలు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఎలాగైనా ఉంగరాన్ని తెప్పించుకోవాలని ఆశతో ఉన్నాను. ఏం చేయాలని ఆలోచిస్తే, మా అమ్మగారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండి ఆవిడ ముందుగా తలస్నానం చేస్తుంది. ఆ తలస్నానం చేసినప్పుడు చెవుకున్న ఈ దుద్దులను తీసి ఒక చోట పెట్టింది. ఆవిడకి తెలియకుండా దాన్ని తీసుకెళ్ళి తణుకు నరేంద్ర సెంటర్లో బంగారు షాప్లో దాన్ని అమ్మివేసి, దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆ ఉంగరం కలిగిన వ్యక్తికి ఎమ్మో చేశాం. ఈలోగా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు అంతా వెతుకుతోంది, ఎక్కడున్నాయి. ఎంతసేపటికి అవి కనపట్లేదు. ఏమై నేను మొత్తం ఆవిడకి దొరకక ఇంకా కోపం వచ్చి, ఎవరు తీశాడో, ఏ దొంగోడు తీశాడో, వాడు చేతులు ఇరిగిపోను, వాడు కాళ్ళు ఇరిగిపోను అని తిడతడం ప్రారంభించింది. నేను ఆ దొంగోడు ఇంట్లోనే ఉన్నాడమ్మా అని పైకి చెబుదామంటే ఊరుకోదని ఇంకా ఆవిడ దగ్గర చెప్పడం ఆ సమయంలో చెప్పలేదు. కానీ నేను మారు మనసు పొందినప్పుడు, దేవుడు వెళ్ళి క్షమాపణ అడగమన్నప్పుడు ఆవిడ దగ్గరికి 2 చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాను. అయితే ఇలాంటి విధానంలో నాకు వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇంక నేను ఎందుకు బ్రతకాలి అనే బాధ, వేదన, నిస్పృహలోకి వచ్చేసాను. ఒక రోజున ఒక రూమ్లో కూర్చుని ఆలోచిస్తున్నా, ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, నాకు నెమ్మదిని ఇవ్వాలి, లేకపోతే ఏదైనా తాగైనా చనిపోతాను, లేకపోతే రైలు కిందైనా తలకాయ పెట్టేస్తాను
అని చాలా వేదనతో లాస్ట్గా నిర్ణయం చేసుకున్నప్పుడు, ఎప్పుడు నేను ద్వేషించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఆయన సిలువలో దర్శనమిచ్చి, నేను నీకున్నాను, నీవు నన్ను వెంబడించు, నేనే నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుణ్ణని నాతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో నేను ఎలా అయిపోయానంటే ఒళ్ళంతా ముచ్చెమటలు వేసేసి భయంతో వణికిపోయాను. ఎప్పుడు అలాంటి దృశ్యాన్ని కానీ అలాంటి అనుభవం నా జీవితంలో లేదు. ఒక ప్రక్కన నా మనసు అంటుంది, వాళ్ళ దేవుడు కదా, ఆ క్రైస్తవుల దేవుడు కదా నీకు అంటే, మరొక ప్రక్కన నా మనసు ఏం చెప్తుందంటే, ఇంతకాలం వీళ్ళని నమ్మావు, యేసు ప్రభుని నమ్మితే తప్పే ఉంది అని నా మనసుకు వచ్చినప్పుడు నేను ఒకటే అన్నాను, ఓ యేసు, నేను ఏ పూలతో పూజ చేయాలో నాకు తెలియదు, కానీ నా హృదయంలో నెమ్మది లేదయ్యా, నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నాను అని ఒక చిన్న మాట ఆ సమయంలో నేను పలకడం జరిగింది. ఎప్పుడైతే ఆ రూమ్లో నుంచి నేను బయటకు వచ్చానో తెలియని సంతోషము, సమాధానం ఆ దినాన్ని నేను అనుభవించాను. అనేక సంవత్సరాలు అర్చకుడిగా, పూజారిగా ఆ యొక్క పరిస్థితులు నేను చేస్తున్నప్పటికీ ఇలాంటి సంతోషము, సమాధానము నా జీవితంలో లేదు. ఎందుకంటే అనేక చోట్లకు వెళ్ళాము, అనేకమైన ఆచారాలు పాటించాను. ఎవరు ఏం చెప్పినా సరే నా జీవితంలో విరుగుడు అనేది ఎవ్వరూ కూడా నాకు చూపించలేదు, నాకు సహాయపడలేదు. నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అలాగుంటున్నావేంటి, ఏంటి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటున్నావు, ఏంటి నీకు ఏమైందని కూడా ఎవరు నన్ను అడగలేదు. కానీ ఎప్పుడూ ద్వేషించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను దర్శించారు. నేను హై స్కూల్లో ఈ మాల్ వేసుకుని వీధిలో కూర్చునేవాడిని. చాలామంది ఒక కాపు కులం నుంచి అందరూ కూడా చాలామంది ఉన్న నేను ఏరియాలో వాళ్ళు ప్రభుని అంగీకరించి మందిరానికి వెళుతుండేవారు. వాళ్ళని చూసి నేను చాలా హేళన చేశాను. వసే, మీకు వెధముండల్లా తయారైపోయారు, మీరు బొట్టులు తీసేసిపోతున్నారు, దాంట్లో మీరు కలిసిపోయారా అని వాళ్ళని దూషణగా మాట్లాడుతుండేవాడిని. ఒక సేవకుడు ఆయన బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఆ వ్యక్తిని చూసి ఆయన చూసి ఏమన్నానంటే, అడుక్కునేవాడు వెళ్ళిపోతున్నాడు రా, మతం మార్చేవాడు వెళ్ళిపోతున్నాడు రా అని ఇంకొక పక్కన వాళ్ళని ఎవరినో వంకలు పెట్టి వాళ్ళని తిట్టేవాడిని. తిట్టి చాలా ఎంత ద్వేషంతో ఉండేవాళ్ళం. నేను చదివిన హై స్కూల్లో, కాలేజెస్లో కూడా క్రైస్తవులందరినీ వాళ్ళని కలవనిచ్చేవాళ్ళం కాదు. పెద్ద కులస్తులందరినీ కూడా మనం ఒకటి, క్రైస్తవులు వేరు, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు, వారు ఊరి చివరిని ఉండేవాళ్ళు, వాళ్ళతో మనం కలవకూడదని చాలా డిస్ట్రిబ్యూషన్స్ తీసుకొచ్చేవాడిని. తణుకు బాలూరు హై స్కూల్ అని సెంటర్లో ఉంటుంది, దాంట్లో నేను చదివాను. అప్పుడు చాలామందిని, క్రైస్తవులైన వారిని చాలా ద్వేషిస్తూ ఉండేవాడిని, అవమానపరుస్తూ ఉండేవాడిని, కులం తక్కువ వాళ్ళు అనేవాడిని, భయంకరంగా వాళ్ళని తిడుతూ అవమానపరుస్తుండేవాడిని. ఇంకా ఆడపిల్లల జడలు పూలు పీకి నడిపించు నానామంటూ ఒక కుష్టు వ్యాధికి వచ్చిన వ్యక్తిగా అలాగా హేళన చేసేవాడిని. వాళ్ళని చూసి పాపం వాళ్ళు చాలా ఏడ్చేవారు, దుఃఖపడేవారు. మేమెందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టామా అన్నట్టుగా వాళ్ళకి బాధ కలిగించాను. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేను ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఏమన్నాడు, వెళ్ళి నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమన్నాడు. నేను ఎవరెవరినైతే హై స్కూల్లో, కాలేజెస్లో క్రైస్తవుల్ని ఏడిపించానో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని. కొంచెం శరీరం ఏమంటుంది, వెళితే నువ్వు అడిగితే లోకువైపోతావు, నిన్ను హేళన చేస్తారని అంటుంటే నా మనసు, దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వారిని క్షమాపణ అడిగితే కానీ నేను నిన్ను క్షమించినాను. చాలా ఇరకాటంగా ఉంది. అయితే దేవుని మాటకు లోబడి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంటే వాళ్ళు నమ్మట్లేదు. అప్పుడు నా సైకిల్కున్న బైబిల్ తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము పుట్టుక నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మేము మందిరానికి వెళ్తున్నాం, ఇలాంటి మార్పు మాత్రం మేము చూడలేదు. అప్పుడు నా యొక్క విషయం అంతా చెప్పినప్పుడు వాళ్ళకి, మేము కూడా ఇప్పుడైనా మారకపోతే మా జీవితాలకు అర్థం ఉండదని వాళ్ళు కూడా తిరిగి మారు మనసు పొందిన అనుభవంలోకి వచ్చారు. అయితే ఇలాగా నా జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. ఒక రోజున నేను, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఈ విషయం ఎవరికి తెలియకుండా మా స్నేహితుడు ఆయన ఉంటే ఒక మందిరానికి తీసుకువెళ్ళాడు. వస్తూ ఆయన మందిరం నుంచి వచ్చేస్తున్నాం ఇద్దరం.
వస్తుంటే ఒక నూతన నిబంధన బైబిల్ ఇచ్చాడు. బైబిల్, ఆ బైబిల్ని డైరెక్ట్గా తీసుకువెళ్తే ఇంటి దగ్గర ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా షర్టు లోపల పెట్టుకుని బైబిల్ని నేను తీసుకొచ్చుకున్నాను. మా ఫ్రెండ్ అంటున్నాడు, ఈ బైబిల్ చదివితే నీకు చాలా విషయాలు తెలుస్తాయంటే నా మనసులో నేను అనుకున్నాను, ఇది క్రైస్తవుల గ్రంథం కదా, నాకు ఇస్తున్నాడు అని కొంచెం వేరే భావంతో మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ ఆయన బలవంతం చేసి నువ్వు చదివితే చాలా విషయాలు నీకు తెలుస్తాయి అన్నాడు. నేను ఆ బైబిల్ తీసుకుని ఒక బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. కొన్ని వారాల తర్వాత నాలో ఒక ప్రశ్న వచ్చింది. నేను చదివిన వేదాల్లోనూ మంత్రాల్లో లేనిది, నేను అనేకమైన పుస్తకాలు చదివాం, వాటిలో లేనిది ఈ బైబిల్లో ఏముంటుంది అన్న ప్రశ్న నాలో వచ్చింది. అయితే ఒక రోజున అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చుని ఎవ్వరు మధ్యరాత్రులు లేచి ఈ బైబిల్ని ఓపెన్ చేసి చదువుతుంటే మొట్టమొదటిగా అపోస్తల కార్యం 8:21 నుంచి ఇందాక చదివాం కదా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి నీ చెడుతనమును మానుకునుము, నీవు ఘోర దుష్టత్వంలోనూ దురంధ బంధకంలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది. ఇది గారడివాడైన సిమియోన్తో మాట్లాడుతున్న సందర్భం. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, నీ హృదయం చెడిపోయింది, నీవు సరైన స్థితిలో లేవు. నా పాప జీవితం అంతా ప్రభు చూపించడం ప్రారంభించాడు. నేను చేసిన దొంగ ప్రయాణాలు, ఎలక్ట్రిసిటీ కరెంటు మీటర్ తిరగకుండా కరెంటు వాడడం, మా అమ్మగారిని కొట్టడం, సృష్టికర్త అయిన నన్ను విడిచి నువ్వు సృష్టిని ఆరాధించు, ఇది పాపం కాదని దేవుడు అనేకమైన నా జీవితంలో నా పాప జీవితం అంతా ఆయన చూపిస్తున్నప్పుడు నాకు అనిపించింది, గతంలో ఏమనుకున్నానంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా అంత పరిశుద్ధుడు ఎక్కడా లేడు, నా జన్మ మంచి జన్మ అని చాలా ఇతరులను చూసి గర్వంతో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, నా బ్రతుకుని ఎప్పుడైతే చూపించాడో, అప్పుడు నేను ఎంత ఘోరమైన పాపినో నాకు అర్థమైంది. నా మీద నాకే అసహ్యమైంది నా పాపములు నాకు చూపించినప్పుడు. నా పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే, పాపం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో నాలో తెలియని శాంతి సమాధానం ఆ దినాన నాకు ఏర్పడింది. సరే, ఇది ఎలాగుండగా ఒక రోజున నాకు బైబిల్ని చదవాలని చాలా ఆశ. కానీ పబ్లిక్గా చదివితే మా ఇంట్లో ఒప్పుకోరని కాలేజీ బుక్లో పెట్టుకుని బైబిల్ చదువుతున్నా. ఆ చదువుతున్న సందర్భంలో మా నాన్నగారు వస్తుంటే నేను ఆయన వస్తున్నాడు ఏదైనా అంటాడేమని ఈ బుక్ని మూసేసాను. మూసేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా బైబిల్ ఓపెన్ చేసి చదివితే, ఎవరైతే మత్తయి సువార్త 10:33లో ఉంది, ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరో దేవుని దూతలు ఎదుట మిమ్మల్ని గురించి నేను, చదవండి, చదవండి, మనుష్యుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనను, ఏమంటున్నాడు ఇక్కడ, నీవు మనుషుల దగ్గర అయితే ఎప్పుడైతే నన్ను గురించి ఒప్పుకోవో నీకు నాకు సంబంధం లేదంటున్నాడు. అప్పుడు నేను చాలా అదిరిపోయాను. ఎందుకంటే నా తండ్రి దగ్గర దేవుడు గురించి, ఆయన గురించి నేను పబ్లిక్గా బైబిల్ చదవట్లేదు, ఆయన గురించి నేను ఒప్పుకోవట్లేదు, భయపడుతున్నానని దేవుడు వెంటనే నాతో మాట్లాడుతున్నాడు. నీవు మనుషులు ఎదుట నన్ను గురించి ఒప్పుకోకపోతే నీకు నాకు సంబంధం లేదు. మనుషుల గురించి నాలో ఒక ఆలోచన వచ్చింది. నన్ను రక్షించింది ఆయన. మరణానికి వెళ్ళిపోయినప్పుడు నా పూర్వీకులు కానీ నేను చేసిన ఆచారాలు కానీ నన్ను ఏమీ రక్షించలేదు. యేసు ప్రభు నన్ను రక్షించాడు కదా, ఆయన గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎవరికి నేను భయపడను. రేపటి దినం నుంచి బైబిల్ నేను ఓపెన్గా చదవాలని ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ ముందు రోజు జరిగిన విషయం ఏంటంటే, మరలా బైబిల్ నేను చదువుతుంటే విగ్రహముకు అర్పితమైనవి తినకూడదు అని కొరంథీ పత్రికలో నాకు కనపడినప్పుడు నేను అన్నాను, ప్రభువా
నేను మా ఇంట్లో ఉన్నవన్నీ విగ్రహాలే కదా. మా అమ్మగారు కనీసం కాఫీ ఇవ్వాలంటే పాలు నైవేద్యం పెడితే కానీ కాఫీ ఇచ్చేది కాదు. భోజనం కాఫీ మానేస్తాను కానీ భోజనం ఎలా మానాలి అని కొంచెం ధైర్యం చేసి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్న మాట నా నోటిని వచ్చిన వెంటనే, జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త, నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారో నాకు తెలియదు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. నేను అప్పుడు అన్నాను, అమ్మా నేను మరణానికి వెళ్ళిపోవలసిన నా పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను రక్షించారు, నేను ఆయన తప్ప ఎవరిని నమ్మనంటే ఆవిడ, జాగ్రత్త, నువ్వు ఇలాగైతే నిన్ను బయటికి నెట్టేస్తారు, వెలివేసేస్తారు, జాగ్రత్త అంది ఆవిడ. నేను నన్ను వెలివేసినా పర్వాలేదు, నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, ఆయన్నే వెంబడిస్తాను అంటే నా గ్లాసు, నా ప్లేటు, నాకు సంబంధించినవన్నీ కూడా వేరే గదిలో పెట్టింది ఆవిడ. మేము మడాచారాలతో ఉంటాం, నువ్వు ఆ యొక్క కాని దేవునిలోకి వెళ్ళిపోయావు కనుక మరి నువ్వు దూరంగా ఉండు, కొడుకు కాబట్టి, ఒక్కడివే కాబట్టి నేను నిన్ను వదులుకోలేను, బయట పెట్టలేను కనుక ఆ రూమ్లో ఉండమని ఆవిడ నన్ను వేరుపరిచింది. నేను బాధపడ్డాను, ప్రభు ఏం చేశాను నేను? ఈ వరకు నేను త్రాగినప్పుడు కానీ, అర్ధరాత్రులు వచ్చినప్పుడు కానీ నా తల్లి ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు, పాడైపోయేవని అనలేదు. ఒకసారి ఆమెను కొట్టాను కూడా, అప్పుడు కూడా ఏమనలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆమె అంటే నువ్వు భ్రష్టుడు అయిపోయావు అని చెప్తుంటే బాధపడుతున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను లోకములో నుండి వేరు చేశాను, ప్రత్యేకించుకున్నాను, భయపడకు అనే మాటను నా హృదయానికి తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి అని. మరుసటి రోజున వీధిలో కూర్చుని కుర్చీ వేసుకుని బైబిల్ చదువుతున్నాను. మా చిన్నబామ్మ గారు అంటే మా నాన్నగారు పిన్ని గారు, ఆమె భగవద్గీత తీసుకుని నా దగ్గరికి వచ్చింది. ఎరా రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అని వచ్చింది. బైబిల్ చదువుతున్నాను బామ్మ అంటే ఆవిడ నోటి నుంచి వచ్చింది ఏంటంటే, మరే ఎవరు నేర్పారు, జాగ్రత్త, భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త అంది. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభువే నా జీవితాన్ని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ఇదిగో నేను ఇంత ప్రశాంతమైన నెమ్మదిని నేను కలిగి ఉన్నానంటే ఆయన నన్ను రక్షించిన రక్షకుడు బామ్మ. ఆవిడ చేతిలో భగవద్గీత ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. మా ఇద్దరికి కొంచెం వాదన జరిగింది. బామ్మ, నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, ఒకసారి ఆలోచిద్దామన్నాను. అప్పుడు చెప్పాను, నీ చేతిలో ఉన్నవాడు దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని చెప్తున్నాడు, దుష్టులను శిక్షించడానికి వచ్చానంటున్నాడు. మరి నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడో తెలుసా, దుష్టుల కొరకు, పాపుల కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను, నాలాంటి పాపి కొరకు, మళ్ళాంటి పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆవిడేమందంటే, మనం ఎందుకు పాపులం అవుతాం, మనం ఏం పాపం చేసాం, మనం ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం, మనం పాపులము కాదు, మనం ఏ పాపము చేయలేదండి. నేను అన్నాను, చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం కూడా నువ్వు ఆడలేదా అన్నాను. ఆవిడ చేసిన రహస్య కార్యాలన్నీ కూడా నాకు తెలుసు. అప్పుడు చెప్పాను, ఆయన నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది, నేను నిజమైన నెమ్మదిని అనుభవిస్తున్నాను. రోజు నేను అర్చకుడిగా ఆ స్థలానికి వెళుతున్నాను, కానీ నా హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇదిగో ఆయన్ని స్వీకరించాను, ఆయన అంగీకరించిన దగ్గర నుంచి నా జీవితం మారిందంటే, తాతగారు నీ జాతక చక్రం నువ్వు పుట్టినప్పుడే రాశారు, వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడు, ఆ వింత ఇదేనేమో అంటుంది ఆవిడ. యేసు ప్రభుని నమ్ముకోవడం, ఆయన అంగీకరించడం ఒక వింతగా అయింది. అయితే మా బామ్మగారు వాళ్ళు 80 తోటికోళ్ళు. వీళ్ళు మధ్యాహ్నం ఏం చేసేవారంటే, కొన్ని విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, కొన్ని వేదాలు చదువుతుండేవారు. వాళ్ళు చదువుతున్నప్పుడు నాకు అప్పుడు కొన్ని అర్థం కాలేదు, కానీ ఒక శ్లోకాన్ని మనం విన్నాం, కానీ అది చదువుతున్నారు కానీ దాన్ని మాకు ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ శ్లోకం ఎలాగుంది ఏంటంటే,
సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షకవశ్యకం తద్రక్తం పరమాత్మయేన పుణ్యదాన బలియాగం అనుంది. బామ్మ, దీనికి అర్థం ఏంటి చెప్పంటే, అర్థం తెలుసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అబ్బాయి ఉంది. నేనన్నాను పర్వాలేదు చెప్పంటే నేను చెప్పను, ఎందుకంటే అది నీకు చెబితే నీవు దాని గురించి తెలుసుకుంటే బయటికి వెళ్ళిపోతావు, ఇంట్లో ఉండవు అని చెప్పి. కానీ అది నాకు తర్వాత నేను తెలుసుకున్నాను. దాని అర్థం ఏమిటంటే సర్వ పాప పరిహారో అంటే సర్వజనుల యొక్క మానవాళి యొక్క పాపముల కొరకు రక్తం చిందించడం ఆవశ్యకం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మయేన పరమాత్ముడైన వాడు స్వయంగా ఈ లోకానికి వచ్చి తన ఆత్మను ఆత్మానం యజ్ఞం కృష్ణం ప్రావశ్యతే, తన ఆత్మను యజ్ఞంలో అర్పిస్తేనే తప్ప నరుడు పాపం పోదయా అని చెప్పబడుతోంది. ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి ఎవ్వరూ కూడా మా ఇంటికి వచ్చి చెప్పిన దాఖలాలు లేవు, ఒక పత్రిక కూడా ఇచ్చింది లేదు. అయితే దీనికి అర్థం నేను తెలుసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. సిలువలో ఏం చెప్పాడు? ఆత్మానం యజ్ఞం కృష్ణం ప్రావశ్యతే. సిలువలో అంటున్నాడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. ఆయన యజ్ఞం గావించాడు, ఆయన ద్వారానే మానవునికి పాప విమోచన. నేను అడిగాను, బామ్మ ఇదిగో దీని అర్థం నేను తెలుసుకున్నాను అని ఒక రోజున అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంకా కొన్ని దినాలే నువ్వు ఇంట్లో ఉంటావు ఆవిడ. అప్పుడు నాకు అర్థమైంది, పాపముల నుండి విమోచించేది ఎవరు అంటే దశావతారాల్లో అవతార పురుషుడు కూడా మానవుని కొరకు రక్తము చిందించలేదు. మరి ఎవరు రక్తం చిందించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్త ప్రోక్షణము ద్వారానే మనకి ఇటువంటి విమోచన దొరికింది. అయితే ఇక్కడ మా ఇంట్లో కొంచెం దీన్ని ఎక్కువగా ఉచ్చరిస్తుండేవారు, ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తుండేవారు. తర్వాత కొన్ని విషయాలు నేను ఇంట్లో స్వీకరించాను. అవేంటంటే కొన్ని అర్థాలు నేను తెలుసుకున్నప్పుడు నాకు సత్యం అర్థమైంది. ఓం ఓం అనే మాటకు అర్థం ఏముందంటే వాక్కు రూపములో ఉన్నవాడా నీకు స్తోత్రం అనుంది. ఓంకార స్వరూపుడైన దేవుడు వాక్కు రూపములో ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతోంది. ఓంకార స్వరూపుడైన దేవుడు ఎలా ఉన్నాడు? వాక్కు రూపములో ఉన్నవాడా నీకు స్తోత్రం అని ఉంది ఇక్కడ. నాకు అప్పుడు వాక్యం అంటున్నాడు, బైబిల్లో ఎక్కడుందని రాత్రి అందరూ పడుకున్న తర్వాత మరలా బైబిల్ తీసి చదువుతుంటే దేవుని ఆత్మ సహాయంతో చదివినప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలకన్నీ కూడా బైబిల్లో ఎక్కడున్నాయో ఆలోచన ఇవ్వడం. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద నుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. మరలా నేను హెబ్రీ 11:3లో కూడా ఉంది, ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి. ఓంకార స్వరూపుడైన దేవుడు వాక్కు రూపములో ఉన్నవాడు తన వాక్యము ద్వారా, తన నోటి శబ్దము ద్వారా. సైంటిస్టులను కూడా అడిగితే ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఏముందంటే సౌండ్, అంటే శబ్ద తరంగాలు ఉన్నాయి తప్ప మరొకటి ఏది లేదు. అప్పటికే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఉన్నాడు, వాక్కు రూపముగా శరీరధారిగా వచ్చి 2022 సంవత్సరాలైంది. కానీ ఆయన సృష్టిలో ముందే ఉన్నాడు. అయితే నాకు ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఈ వాక్యం, ఈ ప్రపంచం ఆయన నోటి మాట ద్వారా కలిగింది. ఆది కాండంలో అంటున్నాడు కదా, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆయన నోటి నుంచి వచ్చిన శబ్దము, వాక్కు ఈ సృష్టిని కలుగు చేసింది. ఎంత సంతోషం అనిపించిందో. అక్కడ ఇంకా ఏంటంటే ఓం దరిద్ర నారాయణ మహా అనుందండి. అక్కడ ఏముందంటే సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన వాడా నీకు స్తోత్రం అనుంది. మరలా కొరంథీ పత్రికలో నాకు దొరికిన దాని యొక్క జవాబు ఏంటంటే ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడిగా, సమస్త మహిమను విడిచిపెట్టుకుని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మనల్ని పాపం అనే దరిద్రములో నుంచి విడిపించి
మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా యొక్క జీవితంలో ఉన్న పాప స్వభావమంతా ఆయన సిలువలో భరించాడు. ఆ పాపమునంతా తీసివేసి ఆయనలో ఉన్న పరిశుద్ధత నాకు ఇచ్చాడని నేను గ్రహించాను. అయితే ఇలా జరుగుతూ ఉంది. మా ఇంట్లో నాకు కొంచెం శోధనలు ఎదురవుతున్నాయి. ప్రార్థన చేసుకోవాలంటే ఒప్పుకోరు. ఎలాగా ప్రార్థన చేయాలి? నేను ఎప్పుడు లేచినా నా వెనకాల ఇంకోళ్ళు లేచేవారు. ఇలా కాదని ఒక రోజు నేను చేశానంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచి అప్పటికి ఎవరు లేవరు కదా అని చుట్టూ గొళ్ళాలు పెట్టేసి మాకు మందార చెట్లు ఉన్న ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే నేను దేవుని స్తుతిస్తూ హృదయంలో తట్టుకోలేక ప్రభువా నీకు స్తోత్రం అని గట్టిగా అనేసాను. పక్కన మా నాన్నగారు కజిన్ సిస్టర్, ఆవిడ టీచర్, ఎలక్షన్ డ్యూటీస్కి ఆవిడకి డ్యూటీ వేస్తే ఆవిడ కూడా అప్పుడే లేచింది. ఆవిడ బాత్రూంలో ఉండి ఈ మాట వినేసరికి ఉలిక్కిపడిందట. ఉలిక్కిపడి వచ్చి మా తలుపు దగ్గరకు వచ్చి డోర్ కొడుతుందట. వదిన వదిన మీ దొడ్లో ఎవరో ప్రభువా ప్రభువా అని అరుస్తున్నారు చూడు అందట. చూస్తే మంచం మీద నేను లేకపోయేసరికి సర్లే వెళ్ళు నేను చూస్తానులే అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేయడానికి కానీ ఇలాంటి వాతావరణం ఇంట్లో చేస్తే ఊరుకోరని రహస్యముగా నేను ప్రార్థన చేస్తుండేవాడిని. ఒక రోజున కుదరకపోతే బాత్రూంలో ప్రార్థన చేసేవాడిని. అనేక సమస్యల గుండా నేను ప్రార్థన మానితే శత్రువు నన్ను శోధిస్తాడని భయంతో ప్రార్థన ఏదో రకంగా ఇంట్లో చేస్తుండేవాడిని. అయితే ప్రార్థన చేస్తున్నాను, రోజు రోజుకి నాకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక రోజున మా స్నేహితులు కొంతమంది నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ, ఏంటి ఈ మధ్యన మాతో స్నేహం చేయడం మానేసావు, అసలు నీకు ఏం జరిగింది అని నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. నేను అన్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను అనేసరికి వాళ్ళ రూపాలు మారిపోయినాయి. ముఖంలో ఒక రకమైన ద్వేషం ప్రారంభించబడింది. అప్పుడు నేను ఎందుకు అలా ఉన్నారంటే, నిన్ను దింపేశారా, నువ్వు దాంట్లో కలిసిపోయావా? ఎందుకంటే వాళ్ళతో నేను క్లోజ్గా ఉంటూ రహస్యమైన పాపాలు చేస్తూ వాళ్ళతో తాగుతూ ఇలాంటి పనికిమాల పనులు చేస్తుండేవాడిని. వాళ్ళ స్నేహాన్ని దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడో ఆ స్నేహాలన్నీ కూడా విడిచిపెట్టేశాను. అయితే ఒక రోజున వీళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఒక ప్రార్థన వారికి వినిపించాను. ఆ ప్రార్థన ఏంటంటే, అసతోమా సద్గమయ తమతోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అంటూ మనం దీన్ని పఠిస్తున్నాం. దీనికి అర్థం ఏంటో తెలిసేమిటంటే, అదేదో నువ్వే చెప్పు అన్నారు. ఎందుకంటే ఈ 3 ప్రత్యక్షతలు యేసు ప్రభులో నాకు దొరికినాయి. ఏంటంటే అసతోమా అంటే, ఓ దేవా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యమును. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను సత్యమును. ఆయన కనుగొన్నప్పుడు నా రహస్య జీవితం అంతా, నా అసత్యమైన జీవితం పైకి అందరికీ ఒక పూజారిగా నేను కనపడుతున్నాను, కానీ నా రహస్య జీవితం వారికి తెలియదు. నేను రహస్యంగా చేసిన పాపాలు నా తల్లిదండ్రులకు తెలియదు, కానీ దేవుడికి నా స్నేహితులకి సమస్తమును తెలుసు. దేవుడు నా జీవితంలో ఉన్న సమస్తమును కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు. రెండో విషయం ఏంటంటే, తమతో మా జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. యోహాను 8:12 ఉంది కదా, నన్ను వెంబడింపగోరువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తాడు. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదో అన్న సత్యాన్ని నేను గ్రహించాను. మూడో విషయం, తమతో మా జ్యోతిర్గమయ, మరణములో నుండి నన్ను జీవములోనికి నడిపించు దేవా. అరే ఈ 3 కూడా నాకు ఈ ప్రత్యక్షతలు దొరికినాయి, యేసు ప్రభులో నేను కనుగొన్నాను అని చెప్తే, మీ నమ్మిన వాళ్ళందరూ కూడా మీది ఒక్కటే కరెక్ట్ అంటారు,
మిగతావి తప్పు అని చెప్తారు అంటుంటే నేను లోపల ప్రభువా వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచన చేస్తే నాకు ఒక దేవుడు ఒక గ్రహింపించాడు. 2 రొళ్ళు ఎంత అని అడుగు అన్నాడండి. అరే 2 రొళ్ళు ఎంత అని అడిగితే 4 అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 రొళ్ళు ఎంత 4 అన్నాడు. వేరే దేశానికి వెళ్ళిన 2 రొళ్ళు ఎంత 4 అన్నాడు. 2 రొళ్ళు 4 అంటే 6 అంటే తప్పేముంది అన్నాను. అది ఎలా కుదురుతుంది? 2 × 2 4 ఖచ్చితంగా దాన్ని మార్చడానికి కుదరదన్నాడు. యేసు ప్రభు చెప్పింది కూడా అదేరా అన్నాను. ఏం చెప్పాడు? నేనే అన్నాడంటే ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేదు. నేనే సత్యమునన్నాడు, నేనే జీవమునన్నాడు, నేనే మార్గమునన్నాడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా దేవుడు కాదు అన్న సత్యం ఆయన ఒక్కడే అన్న విషయాన్ని దేవుడు అలాగా తెలియపరిచాను. నేను వారికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. ఒక పిల్లవాడు తప్పిపోతాడు. తప్పిపోయిన పిల్లవాడిని ఈ పిల్లవాడు తండ్రి ఎవరు అంటే ఎంతమంది వస్తారు? నేనేనండి ఈ అబ్బాయి తండ్రిని అంటారు. మేము కూడా అనరు కదా, కొడతారు. మేము అనరు. సత్యము సత్యమే. చెప్పండి, సత్యాలు కాదు, సత్యము ఒక్కటే. అబద్ధాలు అనేకమైన ఉన్నాయి. ఆ సత్యమే యేసు క్రీస్తుని నేను తెలుసుకున్న సత్యాన్ని నా స్నేహితులతో నేను పంచుకున్నాను. నా బంధువులు స్నేహితులు అందరూ నాతో ఇంకా మాట్లాడడం మానేశారు. నేను యేసు ప్రభుని తెలుసుకుని ఆయన గురించి నేను ఆయన సన్నిహితంగా అవుతున్న కొద్దీ ఇంట్లో అందరూ కూడా నాకు వ్యతిరేకులు అవుతున్నారండి. ఒకసారి ఏమైందంటే, ఈ బైబిల్ని నేను మందిరానికి వెళ్దామని మా అమ్మగారు ఓపెన్గా తీసుకెళ్తే ఒప్పుకోదని లోపల ఈ బైబిల్ పెట్టుకుని బయటకు వచ్చాను తప్పు చేసుకుని. రోడ్డు మీద మా ఇంట్లో చాకలి ఇస్త్రీ చేస్తున్నాడు. ఇస్త్రీ చేస్తుంటే ఏమిటండి ఇలా నడుచుకుంటూ వస్తున్నాను, భయంగా వస్తున్నాను. ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఏంటి పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉందన్నాడు. ఏం లేదురా అంటున్నాను. ఈ కంగారులో బైబిల్ ఫ్యాంట్లో జారి కిందడిపోయింది. ఇంకా సెంటర్లో అందరికి ఇలా బైబిల్ చూపించి, చూడండి మంత్రాలు చదవలసిన ఈ బైబిల్ పట్టుకున్నాడు, ఈయనే ఇలాంటి పని చేస్తే మళ్ళంటోడు పరిస్థితి ఏంటో అని నేను ఏదో ఒక పాపిలాగా అందరి ముందు నిలబెట్టాడండి. అందరూ వచ్చారు, నాకు తెలిసిన స్నేహితులు అక్కడ దగ్గర వాళ్ళందరూ వచ్చారు. ఇంక ఎవరికి వాళ్ళే కొంతమంది ఇదేదో పోయే కాలం అని, కొంతమంది ఆయన ఇష్టం ఆయనండి ఇలాగ తలంచారు, మాట్లాడారు. అయితే మీరు చెప్తే నమ్మరు, సంవత్సరానికి ఎవరైతే దూషించారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారండి. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేశారు, రామకృష్ణ ఆ రోజు నేను సెంటర్లో అవమానపరిచాం, ఈరోజు మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. నిషేధించిన రాయి తలకు మూలరాయి అవుతుంది. ఆ రోజు నేను అదే ప్రాంతంలో అనేకుల్ని క్రైస్తవుని దూషించాను. అదే ప్రాంతంలో దేవుడు నన్ను సాక్షిగా అక్కడ నిలబెట్టాడు. అయితే ఒక రోజున మా అమ్మగారు నా దగ్గరకు వచ్చింది, ఒరే రామకృష్ణ నువ్వు చూస్తే ఈ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయావు, మరి నా సంగతి ఏమిటని అడిగింది. ఆవిడకి ఒక బాధ ఉంది. ఏమిటంటే, ఎంతమంది ఆడపిల్లలున్నా కుమారుడు మాత్రమే పునామిని అనుకుని నుండి తప్పిస్తాడు అన్న భావన. కొన ఊపిరిలో ఉన్నప్పుడు కొడుకు అనేవాడు నోట్లో ఏం పోయాలో తులసి నీళ్ళు పోస్తే డైరెక్ట్గా స్వర్గం ప్రాప్తిస్తుందని ఆవిడ భావన. మా ఇంట్లో అనేవారు, అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేనివానికి పునామిని అనుకుని తప్పదయా, పుత్రుడు లేనివానికి పునామిని అనుకుని తప్పదయా అని చెప్పబడుతుంది. మా అమ్మగారి బాధ అది. ఏ పుత్రుడో ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. అయితే ఆవిడకి ఒక పుస్తకంలో చదివిన వృత్తాంతం చెప్పాను. ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ గారు ఉదయకాలంలో నడుచుకుంటూ వెళుతుంటే మఠంలో నుంచి ఒక మాట వినపడుతుందట, నేను చెప్పిన మాట, అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామిని అనుకుని తప్పదయా అనే మాట ఆ మఠంలో నుంచి వినపడుతుంటే ఈ ప్రెసిడెంట్ గారు కాస్త ఆగి ఆలోచించాడట. అరే నాకు 4 కుమార్తెలు, కుమారుడు లేడు, నాకు ఆ స్వర్గం ప్రాప్తించదా, ఆ పునామి నరకం నుంచి నేను తప్పించుకోలేనా అని ఆలోచిస్తూ ఆ మఠంలోకి వెళ్ళాడటండి. వెళ్తే
అక్కడున్న బ్రాహ్మణోత్తమ, నువ్వు చెప్పినట్టుగా నాకు 4 కుమార్తెలు తప్ప కుమారుడు లేడు, నాకేదైనా ఉపాయం చెబుతారని వెళ్ళాడటండి. మొత్తానికి వెళితే ఆయన అన్నాడంట, ప్రెసిడెంట్ గారు మీకు ఒక సలహా చెప్తాను, చేస్తారా అన్నారు. అది ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతానండి, నాకు కుమారుడు కలగాలి, ఆ పునామెనక నుంచి తప్పించుకోవాలని ప్రెసిడెంట్ గారు అడుగుతున్నాడట ఈయన గారిని. అప్పుడు అన్నాడట, నీ భార్యకి చెల్లెలు ఉందాయా అని అడిగాడట. ఉందండి, నేను వచ్చి నీ భార్యని ఒప్పించి నీ భార్య చెల్లెలు నీకు వివాహం చేస్తాను, ఆమె ద్వారా నువ్వు ఒక కుమారుని కనినట్లయితే ఆ కుమారుడు నిన్ను పునామె నరకం నుండి తప్పిస్తాడు. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమేమో అనుకుని 2వ వివాహం చేసుకున్నాడట. కొంతకాలం అయ్యేసరికి ఈయన గారు గుడి నుంచి వస్తుంటే పంచాయతీ లైట్లు వెలిగి ఉన్నాయటండి, ఆఫీస్ లైటు. లోపలికి వెళ్ళాడట. ఈ సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడని లోపలికి వెళ్ళాడట. ఈయన తల పట్టుకొని ఆ కుర్చీలో కూర్చున్నాడట. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈ సమయంలో మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, చాలా సమయం అయింది కదంటే, అప్పుడు ఆయన అంటున్నాడట, మహానుభావ, ఏ నరకం గురించి అయితే భయపడ్డానో ఆ నరకమే ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను నాయన అన్నాడటండి. 2 భార్యలు రోజు ఏం చూపిస్తున్నారు, నరకం చూపిస్తున్నారట. పాపం ఈ ప్రెసిడెంట్ గారికి అయోమయం అయిపోయింది. దుఃఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, ఆ నరకం గురించి భయపడ్డాను, కానీ ముందే నేను నరకాన్ని వెళ్ళబుస్తున్నాను. అప్పుడు అన్నాడంటే, నీ వంశానికి అరిష్టం పట్టిందిరా అన్నాడటండి. ఏం చేయాలి మహానుభావ అంటే, కొన్ని క్షేత్రాలను తిరిగి వచ్చినట్లయితే దోషం పోయి నీకు కుమారుడు కలుగుతాడు. పాపం అది కూడా చేద్దామని కొన్ని వేల రూపాయలు ఈయన జేబులో వేసుకుని వెళ్ళాడటండి. వెళ్ళి తిరిగి వచ్చేసరికి 2 భార్యలు వేరొకరితో వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడట, ఈయన గారి మాట విని ఉన్న సంసారాన్ని కూడా పోగొట్టుకున్నాను అని ఆయన దగ్గరికి వెళ్ళాడు గారట. అయ్యా నీవు చెప్పినట్టుగా చేస్తే ఉన్న సంసారం కూడా పోయింది, నా గతి ఏమిటంటే ఎవరి కర్మ వారు అనుభవించాలిరా అన్నాడటండి. చూడండి, ఆ కర్మను తప్పించే దేవుడే ఆయన తప్పించలేకపోయాడు. పాపం ఏ కుమారుడు మానవుల్ని నరకం నుండి తప్పించి ఆ పరలోకానికి మోక్షానికి చేరుస్తాడో ఆ గ్రహింపు చాలామందికి లేదు. యోహాను సువార్త 3:36 ఉంది కదా, చదవండి. యోహాను సువార్త 3:36 చదవండి. నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. కుమారుణ్ణి ఏమంటున్నాడు, విశ్వాసం ఉంచువాడే నిత్య జీవానికి వారసుడవుతాడని చెప్పబడతాడు. అప్పుడు మా అమ్మగారికి చెప్తే, నువ్వు ఇలాగే చెప్తావు, నేను అన్నదానికి నువ్వు సరైన సమాధానం చెప్పట్లేదు, నేను చేస్తానని నువ్వు చెప్పట్లేదు అని ఆవిడ విసుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే పాపం ఇలాంటి విషయాలు నా జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. ఒక రోజున మా మేనమావ గారు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఒరే రామకృష్ణ, నీ చెల్లికి వివాహం చేయాలంటే నువ్వు యజ్ఞోపవేతం గాయత్రిని ధరిస్తేనే తప్ప నీ చెల్లికి వివాహం చేయడానికి వీల్లేదు. మరి నువ్వు ఎప్పుడు ఒడుగు చేసుకుంటావు, ఒడుగంటే గాయత్రిని ధన్యాన్ని ధరిస్తావు అనే దాని గురించి అడుగుతున్నాడు. నేను అన్నాను, మావయ్య నువ్వు ఆ యజ్ఞోపవేతం ధరించావు, పాపాన్ని విడిచిపెట్టావా అంటే ఆయన కోపం వచ్చింది. ఆయన రహస్య జీవితం మొత్తం నాకు తెలుసు. ఆయన గుడి నుంచి వచ్చిన తర్వాత త్రాగడం, సిగరెట్లు తాగడం, ఇదంతా కూడా నాకు తెలుసు. అసలు అక్కడ ఒక మాట, ఈ ధన్యాన్ని వేసుకున్నప్పుడు ఒక మాట, మా ఇంట్లో మా నాన్నగారు నీళ్లు వదులుతూ కొన్ని మాటలు మాట్లాడుతుండేవారు. ఓం భూర్గోహస్వ తత్వరణ్యం భర్గో దేవస్య అంటూ నీళ్లు వదులుతూ, ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచగాయ నమః అంటూ నీళ్లు వదులుతున్నారు. ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అది అయిపోయిన తర్వాత నీళ్లు వదిలేవారు. మాకు నుయ్యి ఉండేది, ఆ నూతిలో ఇలా నీళ్లు వదులుతూ ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచగాయ నమః అని నీళ్లు వదులుతున్నాడు ఈయన. కానీ నాకు అప్పుడు అర్థం తెలియదు, కానీ తర్వాత నాకు దాని అర్థం నాకు తెలిసింది. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఓం కన్యపుత్రాయ నమః అంటే ఓ కన్యకకు పుట్టినవాడా
పంచగాయ నమః 5 గాయములు గలవాడా, నీవే మమ్మల్ని పాపముల నుండి విమోచించగలవు అని ఉందండి. అని మా పూర్వీకులు, మా నాన్నగారు వాళ్ళు ఈ సంధ్యావందన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలు అంటున్నారు. కన్యకకు పుట్టినవాడెవరు? దశావతారాలు ఏ అవతార పురుషుడు కూడా కన్యకకు పుట్టలేదు. మరి అట్లయితే ఇది ఎవరి ద్వారా జరిగింది? బైబిల్లో ఆమె కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కనెను. ఆయనే తన ప్రజల యొక్క పాపముల నుండి రక్షించును. మత్తయి 1:21 అప్పుడు నాకు అర్థమైంది. పంచగాయ నమః అంటే సిలువలో ఆయన ఎన్ని గాయాలు పొందాడు? 5 గాయాలు. 5 గాయములు గలవాడా. మా ఇంట్లో అనేవారు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ద్విజుడు అవ్వాలరా అనేవారు. ఏమనేవారంటే, ద్విజుడు అంటే 2వ జన్మ ఎత్తాలి. ఎలాగంటే, జన్మనదాయితే శూద్రం కనమనదాయితే ద్విజం అంటే జన్మించినప్పుడు అందరూ శూద్రులేరా, తిరిగి యజ్ఞోపవేతం ధరిస్తేనే తప్ప, గాయత్రిని ధరిస్తేనే తప్ప వాడు బ్రాహ్మణుడు కాదు, తిరిగి జన్మించాలి అని చెప్పేవారండి. మరి బైబిల్ నందు యేసు ప్రభు దగ్గరికి నికోదేమనే ఆయన వచ్చి ఏమంటాడు, ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కాడు, తిరిగి జన్మించాలని అక్కడ చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. వేమన్నంటాడు, జన్మకాలంబంబు దంజంబు లేవు, నడుగు బాటులలో నవ్వులు పాలగుచున్నాను నడుమ ధన్యమేలా. ఆయన ఏమంటున్నాడంటే, పుట్టుకతో పాపం వచ్చింది కానీ ధన్యం ఎప్పుడొచ్చిందంటే మధ్యలో వచ్చింది, నన్ను పాపము నుండి విడిపించలేదు అని చెప్తున్నాడు. యేసు ప్రభు మాత్రమే నా జీవితంలో ఉన్న పాపమును తీసివేశాడు. సత్యం ఏమిటో ఆయన నా యొక్క మనోనేత్రం తెరిచినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. అయితే ఇలాంటి విషయాలు నా కుటుంబంలో జరుగుతూ నేను తెలుసుకుంటున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకంటే 58 మందిలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఇంకొక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఒక రోజున మా యొక్క నాన్నగారు తల్లి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తాను. ఒక రోజున మా నాన్నగారు తల్లి హై బీపీ వచ్చి చనిపోయింది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కింద పడుకోబెట్టారు, దీపం వెలిగించారు. ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు మా నాన్నగారు అందరికీ టెలిగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ రాజమండ్రిలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఆనప కళాకేంద్రంలో మా పెదనాన్నగారు పెద్ద ఆయన ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా టెలిగ్రామ్స్ ఇచ్చారు. మదర్ డైట్ స్టార్ట్ ఇమీడియట్లీ తణుకు అని. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, 26 సంవత్సరాల క్రిందట మాట నేను చెప్పేది. అయితే అందరికీ టెలిగ్రామ్స్ ఇచ్చారు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అందరూ మమ్మల్ని ఓదార్చడానికి వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. అయితే నాలో ఒక ప్రశ్న, అప్పటికే నేను నా ఆలోచనలోకి వచ్చేసరికి ఒక 3 గంటలు సుమారు గడిచిపోయింది. 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని లేపాడు, మా నాన్నమ్మని లేపడా అన్న ప్రశ్న నాలో వచ్చి, ప్రభువా నాలో ఏమీ లేదు, మా నాన్నమ్మ అంటే నాకు ఇష్టం, వీళ్ళెవ్వరూ కూడా నిన్ను ఎరగరు, ఈ కార్యం చేయవా, లాజర్ను లేపిన దేవుడువు, మా నాన్నమ్మని లేపవా అని విశ్వాసంతో ఆ బాడీ దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తున్నారు. ప్రభువా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానేసరికి ఆమేన్ అనేసరికి నిజంగా లేచుకొచ్చిందండి. నాకు గుండె జారిపోయినంత పని అయిపోయింది, చెమటలు పట్టేసినాయి. ఇది ఆమె నిజంగా ఇది ఎంత దేవుడు అద్భుతం చేశాడండి. అక్కడ నేను ఎప్పుడు కూడా ఇలాంటిది తలంచలేదు, అలా నేను ఎప్పుడు వినలేదు కూడా, ఎప్పుడు వినలేనిది చూడలేనిది ఆ దినాన చేసేసరికి ఆవిడ లేచి కూర్చుంది. ఈ లేచి ఎప్పుడైతే కూర్చుందో ఈ ఏడవడానికి వచ్చిన వాళ్ళు అందరూ పరుగున పారిపోయారు. మీరు చెప్తే నమ్మరు, సంవత్సరం వరకు 6 అయిందంటే మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు. వీళ్ళింట్లో ఏదో తిరుగుతుంది అని ఒక్కళ్ళు వచ్చేవారు కాదు. ఆవిడ 10 సంవత్సరాలు బ్రతికింది. నేను ఆవిడ చెవి దగ్గరికి వెళ్ళి అప్పటికే కళ్ళు కనపడవు. తర్వాత ఇది కూర్చున్న తర్వాత ఆవిడ ఏమంటుందంటే, ఏంటి నన్ను ఇక్కడ పడుకోబెట్టారు, ఏంటి ఈ దీపం ఏంటి, అగ్రత్తలు ఏంటి అంటుంది ఆవిడ. మీరు చచ్చిపోయారంటే బాగోదని మా అమ్మగారు అంది. ఏం లేదు అత్తయ్య గారిని తీసుకెళ్ళి చేయి పెట్టుకుని కూర్చోబెట్టింది ఆవిడ. మా ఇంట్లో వాళ్ళందరికీ భయం పట్టుకుంది.
ఎప్పుడు ఇలాంటి చూడలేదు, పొరపాటునైనా కింద పడుకోబెట్టేసామా బతుకుండగా అనుకుంటున్నారంట. అప్పటికే ముక్కులు ఈ దూదులు పెట్టారు, అగరత్తులు వెలిగించారు, దీపం వెలిగించారు, ఇలాగా ఉందావిడ శ్వాస కోల్పోయిందని చూశారు. వాళ్ళకి అనుమానం ఏంటి, పొరపాటున పడుకోబెట్టేసామేమో అని. మొత్తానికి అయిన తర్వాత మన రాజమండ్రిలోంచి మా పెదనాయన వచ్చాడు. ఆయన రిక్షా దిగ్గానే చూస్తే ఇల్లంతా సైలెంట్గా ఉంది. చచ్చిపోయిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది, టెంట్లు వేసి వచ్చిపోయేటోళ్ళు ఉంటారు, ఇది ఏమీ కనపట్లేదు. మా తమ్ముడు వేరే చోట పడుకోబెట్టాడేమో అనుకుని ఆయన ఇంట్లోకి వస్తున్నాడు. ఇంట్లో ఎంట్రన్స్లో మంచం మీద బొగ్గ మీద వేలేసుకుని ఇలా చూస్తుంది ఇవిడ. అప్పటికే ఆవిడికి కళ్ళు కనిపించవు. అయితే వచ్చిన వాళ్ళు అందరూ కూడా మా నాన్నగారిని తిట్టడమే. దగ్గరకు వచ్చారు, రే అమ్మ బ్రతుకుండగా చచ్చిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చామంటే నిజంగా చచ్చిపోయింది రామ్మంటే ఊరుకో బతుకుంది చచ్చిపోయిందంటో అంటూ ఆయన ఏం చెప్పాడు తెలుసా, అమ్మ చచ్చిపోయింది కింద పడుకోబెట్టాం, చెవి దగ్గరికి వెళ్ళి మా వాడు ఏదో మంత్రం వేసాడరా, ఆ మంత్రానికి లేచి కూర్చుంది అనుకోండి. నేనేం చేశాను, ప్రార్థన చేశాం. ఇక ఆయన తట్టుకోలేక వచ్చిన వాళ్ళు మా మేనత్తలు అజ్జరం, ఇక్కడ పెరవలి, ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి రిక్షా దిగ్గానే ఏడుపులు ప్రారంభించి ఇంట్లోకి వచ్చేసరికి ఆశ్చర్యం. వచ్చిన వాళ్ళు అందరూ మా నాన్నగారిని తిడుతుంటే ఆయన తల పట్టుకుని అంటున్నాడు, ఇది బతికి నన్ను చంపుతోందిరా బాబు, ఇది చచ్చినట్టుగా ఉన్నా బాగుండేది కాదంటున్నాడు ఆయన. ఎందుకంటే అలాంటి కార్యం ఎప్పుడు మా ఇంట్లో జరగలేదు. అయితే ఆయన అంటున్నాడు, రే అసలు ఏం జరిగింది చెప్పరా, తెల్లారితే హైదరాబాద్ నుంచి సత్యం వస్తాడు, వాడికి ఏం చెప్పాలో నాకు తెలియదు, చెప్పరా అంటే ప్రార్థన చేశానంటే వెంట ఆయన. అలాంటి విధానంలో దేవుడు నన్ను అలాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇంట్లో నాకు బయట అందరూ నన్ను హేళన చేస్తూ ప్రారంభించారు, మతంలో దిగిపోయాడు అని. మా బామ్మగారు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారు, నన్ను నిలబెట్టారు. రే రామకృష్ణ, మా తర్వాత నీవు అచ్చిగత్వాన్ని కానీ కొన్ని పూజలు వ్రతాలు, ఇంటికి పెద్ద మనవుడు నీవే కనుక ఆ మతాన్ని విడిచిపెట్టి మేము చెప్పినట్టుగా వింటావా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అడిగారు. నేను అన్నాను, మీరు ఏమైనా చెప్పండి, నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టను, ఆయనే నా దేవుడు అంటే మా ఆఖరి బాబాయ్ వచ్చి నన్ను ఎక్కడ పడితే అక్కడ తన్ని కొట్టి ఒక గదిలో పడేశారు. నోట్లోంచి రక్తం కారుతుంది. ఒక రోజంతా భోజనం పెట్టడం మానేసరి, ప్రభువా నేను ఏం చేశాను, నన్ను ఇలా కొడుతున్నాడంటే, నా నామము నిమిత్తం మిమ్మల్ని అన్యజనులు ఎదుటికి మిమ్మల్ని ఈడ్చుకు వెళ్తారు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ముఖం మీద వస్తున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నాడు. అయితే ఆ దినాన లాస్ట్గా నన్ను అడిగారు, నేను విడిచిపెట్టను అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. మా పెదనాయన అన్నాడు, రాజమండ్రిలో ఉన్న ఆయన ఇలా పిలిచాడు, రే ఇలా నిలబడు అన్నాడు. ఏంటి పెదనాన్నగారు అంటే, పెదనాన్న చెప్తున్నాడు, విను, నీవు కనుక ఆ మతాన్ని విడిచిపెట్టకపోతే వీధుల్లో దేహి భిక్షాం దేహి అని అడుక్కు తింటావు, జాగ్రత్తగా ఉండు, వింటావా విడిచిపెట్టి ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడండి. సరే నేనేం చేశాను, ఇంట్లో నుంచి నన్ను బయటికి నెట్టేశారు, నేను విడిచిపెట్టనంటే మా బాబాయ్లు అన్నారు, మాకున్నదంతా నీకు ఇచ్చేస్తాం, నీకు ఉద్యోగం ఇస్తాం, నువ్వు అత్యకర్తం చేస్తే చెయ్యి, ఉద్యోగం కూడా నేను ఇప్పిస్తాం, నా మాట వినరా అని అందరూ బతిమలాడారు. నేను ఆయన మాత్రం విడిచిపెట్టను అంటే బయటికి నెట్టేశారు. అయితే హైదరాబాద్లో మా నాన్నగారు కజిన్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఏదైనా జాబ్లో సెటిల్ అయిపోదామని అక్కడికి వెళ్ళాను. వెళితే మా నాన్నగారు కజిన్ బ్రదర్ ఒక చోటకి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఒక వ్యక్తి రికమెండ్ చేస్తాడు కంపెనీకి. ఆయనేమో సత్యనారాయణ వ్రతం అని ఒక వ్రతం చేస్తున్నాడు. ఈ వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చోబెట్టాడు నన్ను. నాకేమో అక్కడ కూర్చోబుద్ధి అవ్వట్లేదు. ఎలాగంటే మొత్తానికి బలవంతంగా కూర్చోబెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళందరినీ వదిలేశాడు. అక్కడ ఆయన అంటున్నాడు, పంతులు గారు మీరు కొబ్బరికాయ కొట్టండి అంటున్నాడు. కొట్టనండి అన్నాను. తర్వాత హార వెలిగించాను. మా బాబాయ్ ఆయన నా చెవులు రే ఎవరికి లేని భాగ్యం నీకు దొరికిందిరా, నా మనసులో అనుకున్నాను, భాగ్యమా నా పిండా కూడా అనుకున్నాను. ఇక్కడ ఏదో మరలా నాకు శోధన ప్రారంభమైంది, అక్కడ వదిలింది అనుకుంటే అక్కడ ప్రసాదం ఇస్తే వద్దంటున్నాను. నన్ను చేయి పట్టుకు బయటికి తీసుకొచ్చి
తిడుతూ బండి ఎక్కించుకు తీసుకొచ్చాడు. ఒరే అసలు నీకేమైంది చెప్పు అన్నాడు. అంతే. నా నోట్లో నుంచి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాననేసరికి ముఖమంతా దుష్టుడు వచ్చేసాడు లోపలికి. వచ్చేసి నన్ను ఇంకా ఇలా వికారంగా చూస్తున్నాడు. సరే ఇంటికి తీసుకెళ్ళి నా బ్యాగ్ను బయట పడేసి, నువ్వు తణుకు వెళ్ళకు, మంచిరాజు సూర్యనారాయణ గారి వంశంలో చెడబుట్టావు, నీలాంటి వాడు మా వంశంలో నువ్వు చెడబుట్టావు కనుక నీకు నాకు సంబంధం లేదని మేమందరం స్నానం చేస్తామని నా ఎదురుకుండా నేను చచ్చాను అనుకుని స్నానం చేసేసారు. అప్పటికి ఇంకా బాగా చిన్న వయసు నాది. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి అనుకుని ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడికి ఈలోగా ఫోన్ల ద్వారా ఏదో వెళ్ళిపోయినట్టు సమాచారం. నన్ను కూర్చోబెట్టారు. కూర్చుని 10 నిమిషాలకి నన్ను మంచానికి కట్టేసి వీపుదులు రాసి ప్రసాదాలు నోట్లో కుక్కేస్తున్నారు. నేను ఊసేస్తుంటే కుక్కుతున్నారు, తిడుతున్నారు, లెంపల మీద కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. ఒరే దరిద్రుడా, మా ఇంట్లో నువ్వు చెడబుట్టావు, మంచిరాజు గారు సూర్యనారాయణ గారి వంశంలో నువ్వు చెడబుట్టావని నన్ను దూషిస్తున్నారు. అయితే నేను అలాగే ఓర్చుకుని ఉన్నాను. తర్వాత ఇలాంటి జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని రామంతపూర్ హైదరాబాద్లో ఆ రేడియో స్టేషన్ ఎదుర్కొన్న ఒక పార్కులో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లో అందరూ తోసివేశారు, బయటకు వస్తే ఇటు తోసివేశారు, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు చింతల్, హైదరాబాద్ చింతల్, జీడిమెట్ల ఏరియాలో చింతల్ అనే ప్రాంతంలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన నా మనసులోకి తీసుకొచ్చాడు. వెళ్తున్నా, నా జేబులో డబ్బులు లేవు, చాలా నీరసం వస్తుంది, టిఫిన్ కూడా చేయలేదు, అలాగే మంచినీళ్ళు తాగుతూ అక్కడక్కడ ఆగుతూ మొత్తానికి నడుచుకుంటూ వీళ్ళ బ్రతుకులు అడుక్కుని ఎవరినో ఒకరిని టికెట్ తీయమని చెప్పి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి అడుక్కుంటూ అలాగా నేను హైదరాబాద్లో వెళ్ళడం ప్రారంభించాను. మొత్తానికి ఆ చింతల ఏరియాకి అడ్రస్ దొరకట్లేదు. నాకు నీరసం వచ్చేస్తుంది ప్రభా, నేను ఇంకా నడవలేనని ఒక షాప్ దగ్గర అలా పడుకుంటూ పోతే ఎవరి దగ్గర అయితే వెళ్ళమన్నాడో దేవుడు అక్కడ నా ఫ్రెండ్ ఆయన అలా చూస్తూ నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ ఎక్కడున్నావేంటి, ఇలా వచ్చేవేంటి అని కంగారు పడుతూ నేను నీరసంగా ఉన్నా. ఒరే ఇలాగ సైగ చేస్తున్న, మాట కూడా రావట్లేదు. తన బండి మీదకి ఎక్కించుకుని రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఏంటంటే నేను ఇలాగ యేసు ప్రభుని నమ్ముకున్నానంటే అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. నన్ను చాలా ఆదరించాడు, ప్రార్థన చేశాడు. కొద్ది రోజులు నేను కోలుకున్న తర్వాత ఇతను డ్యూటీకి వెళ్తున్నాడు, నేను రూమ్లో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నేనేం చేయాలి, ఇంట్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చావు. దేవుడు మొట్టమొదటిగా నాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ తల్లి గర్భములో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా పని తప్ప వేరొక పని చేస్తే నీవు వర్ధిల్లవు అనే మాట నాకు వినపడింది. సరే, నాకేమో సేవ అంటే ఇష్టం లేదు, ఏమీ తెలియదు. అక్కడ ఒక సహోదరుడు ద్వారా చింతల్లో గిల్గాల్ ప్రార్థనా మందిరం ఉంది. ఆ మందిరానికి నన్ను ఒక సోదరుడు పరిచయం చేశాడు. మన హెబ్రోన్ సహవాసం గిల్గాల్ ప్రార్థనా మందిరం అక్కడ ఉంది. అయితే అక్కడికి నన్ను నడిపించాడు. కొంతకాలం వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో నన్ను కూర్చోబెట్టడం, ఒక సహోదరుడు సహవాసాన్ని పరిచయం చేసినాయి. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్ దగ్గర నుంచి. అక్కడి నుంచి నేను మందిరానికి వెళ్ళడం, దేవుడు నాతో మాట్లాడడం ఎంత జరిగిన తర్వాత దేవుని సేవకులతో ఈ విషయాన్ని పంచుకున్నాను. అప్పుడు నన్ను ఒక సేవకుని దగ్గర తర్ఫీదుకు పెట్టారు. ఈలోగా నేను ఎక్కడున్నానో నా తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. కొన్ని దినాలు అయిన తర్వాత నేను తిరిగి హైదరాబాద్ నుంచి తణుకొచ్చాను. తణుకొచ్చేసరికి ఇంట్లో ఎవరు నన్ను చేర్చుకోవట్లేదు, రావద్దని చెప్తున్నారు. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నువ్వు మతంలోకి దిగిపోయావని మా పెదనాన్నగారులు నన్ను ఇంటికి రానివ్వకుండా చాలా దూరంగా ఉంచారు. కానీ దేవుడు తాడేపల్లిగూడెంలో మన సహవాసం ఇదే క్రమంలో ఉన్న ఒక సహవాసం నాకు దేవుడు పరిచయం చేసి, పెంటపాడు అని తాడేపల్లిగూడెం దగ్గర ఆ ప్రాంతంలో దేవుడు నన్ను పరిచర్యకి పంపించాడు. అయితే నేను ఒంటరిగా ఉండడం వల్ల కొన్ని శోధనలు ఎదురవుతున్నాయి. యవనస్తుని ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ శోధన. తణుకులో ఒక ఫ్యామిలీ, మందిరానికి వెళ్ళే ఫ్యామిలీ, అక్క అంటాను, వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళాను. వెళితే ఒక రోజున ఏం చేశారంటే, వెళ్ళి వచ్చేసాను నేను. తర్వాత ఆ ఇంట్లో ఉన్నవారిని మా నాన్నగారు సహోదరుడు ఆఖరు ఆయన వచ్చి, మా అన్నయ్య కొడుకు ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, వాడికి నీకు సంబంధం ఏంటి అన్నాడు ఒక సహోదరుని. పాపం వాళ్ళు తలదించుకుని నా గురించి వాళ్ళు నిందలు కూడా పడ్డారు.
ఇంక ఇది కాదని మ్యారేజ్ చేసుకోవాలని తీర్మానంతో ప్రార్థన చేసుకుంటే దేవుని సేవకుల ద్వారా కొయ్యలగూడెం ప్రాంతంలో పరిచయం చేస్తున్న ఒక సేవకుని కుమార్తెకి నాకు వివాహం చేశారు. 2000 ఫిబ్రవరి 28వ తారీఖు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నాకు 3 ఆడపిల్లలను ఇచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను. 2012వ సంవత్సరంలో అది మే నెల 18వ తారీఖు ఎన్ జయపాల్ గారని ఆయన మీటింగ్ సరితే మా అత్తగారు వాళ్ళతోటి మా రెండో పాప వాళ్ళ సంఘంతో వెళ్ళింది. పెద్ద అమ్మాయి కూడా వెళ్ళింది. అయితే కొన్ని గంటల 2 గంటల వ్యవధిలో మాకు కవర్ వచ్చింది, వీళ్ళకి యాక్సిడెంట్ అయింది. నేను అక్కడికి వెళ్ళాం. స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అనౌన్స్మెంట్ చేస్తాను, కొయ్యలగూడెం నుంచి వచ్చిన ఆటో యాక్సిడెంట్ గురైంది, అందరికీ తీవ్ర గాయాలయ్యేసరికి నేను కొంచెం భయపడ్డాను. తర్వాత మా పెద్దమ్మాయి స్టేజ్ దగ్గరికి వచ్చింది. అన్నయ్య మా డాడీ జోసఫ్ గారు మాస్టర్ గారు ఆయన అనౌన్స్మెంట్ చేయండి, మాకు ఇలా జరిగిందని చెప్పింది. గౌగా నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళాను. సంఘంలో ఉన్న వ్యక్తిని, మన వాళ్ళకేనండి యాక్సిడెంట్ అయిందంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఏం చేయమంటారు అన్నాడు. ఆ సమయంలో ఎంత బాధ వచ్చిందో. సరే మనం ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళి జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి వెళ్ళామండి. వెళితే జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు కొయ్యలగూడెం నుంచి ఆటో వస్తుంది, ఇంకా జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్లో ఫైర్ స్టేషన్ ఉంది. ఆ ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ ఆటోను అటు నుంచి వచ్చిన ఒక కారు గట్టిగా కొట్టేసింది. గుణపాలతో విడదీశారు. వీళ్ళని విడదీసి ఒక్కొక్కరిని హాస్పిటల్లో చేర్చారు. పెద్దమ్మ ఎగిరి గడ్డిలో పడిందట, లేకపోతే రోడ్డు మీద పడితే ఆ బిడ్డ చనిపోయేది. అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లోకి వెళ్తే జంగారెడ్డిగూడెం హాస్పిటల్, ఇక్కడ కాదు ఏలూరు వెళ్ళమన్నారు. పాప ఎముకలన్నీ కూడా ఒక చీపురు కట్టినట్టుగా కట్టి పైన బ్యాండేజ్ కట్టారండి. అయితే అంత రక్తపు మడుగులో వీళ్ళందరం చూసేసరికి కొంచెం భయం వచ్చి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ధైర్యంగా ఉండు, భయపడకని నన్ను ఎంత ఆదరించాడో. నేను నిలబడి నా భార్యను వీళ్ళందరినీ కూడా ఆయనకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కాదు విజయవాడ వెళ్ళిపోమన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ వీళ్ళని అడ్మిట్ చేస్తే వీళ్ళకి మత్తు ఇచ్చారు, పాపకి ఎక్కల. అప్పుడు హాస్పిటల్ లోపల రాడ్లు వేస్తున్నారు. థియేటర్లో పాటలు పాడుతుండంట, సండే స్కూల్ పిల్లల పాటలు. అప్పటికి 8 సంవత్సరాలు. అయితే వాళ్ళు డాక్టర్ని అంటుందట, డాక్టర్ గారండి, అంత యాక్సిడెంట్ అయినా నన్ను ఎందుకు బతికించాడంటే యేసయ్య నాతో ఏదో పని ఉందండి, అందుకనే నన్ను బతకనిచ్చాడండి అందటండి. అంటూ డాక్టర్ గారు ఇంత చదువుకున్నారు కదా, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు డాక్టర్ గారు అందటండి. ఆ మాట 2 నిమిషాలు స్తంభింపజేసి, ఏంటి ఈ అమ్మాయి ఇలాగంటుంది, ఈ మాట నన్నేంటి ఇలా కలవరం చేస్తుంది అని ఆ థియేటర్లో నుంచి వచ్చాడు. ఆపరేషన్ చేసి పంపించేశారు. కారు ఎక్కినా అదే మాట, భోంచేస్తున్నా అదే మాట, పడుకుంటున్నా అదే మాట వినపడుతుందట. మరుసటి రోజున లైన్కి వచ్చినప్పుడు అడిగాడు ఆయన, ఏమండి ఈ అమ్మాయిలో తెలియని శక్తి ఏదో ఉందండి, నాకు కలవరం కలుగుతుంది, ఆ విషయం మీరు చెప్తారని వచ్చాను. ఏమిటంటే మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు డాక్టర్ గారు అందండి. అప్పుడు అన్నాను, అయ్యా మన శరీరానికి చావు ఉంది, ఆత్మకు మాత్రం చావు లేదు. నిత్య నరకాగ్నిగుండం అని ఒక నరకం అనే ప్రదేశం ఉంది. యేసు ప్రభుని నమ్మిన ప్రతి వ్యక్తులు, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందిన వ్యక్తులు పరలోకం అనే స్థలంలోకి వెళతారు. ఆయనకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటంటే, ఒక భార్యకి భర్త బొంబాయి నుంచి వస్తూ ఒక డైమండ్ తీసుకొచ్చాడట. చూడండి, మనం బంగారం తీసుకుంటే బాక్స్ ఉంటుంది కదా, అది వెల్వెట్ క్లాత్ తోటి ఎంత స్మూత్గా ఉంటుంది. ఇంక డైమండ్ కొంటే చెప్పండి, డైమండ్ కొంటే ఏమవుతుంది, ఇంకా మంచి బ్యూటిఫుల్ బాక్స్ అది మాట. అలాంటి బాక్స్ తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడట. భార్యకి ఇస్తే భార్య దాన్ని తీసుకుని మొత్తం అందరికీ చూపించిందట, ఇరుగు పొరుగు వాళ్ళకి. అక్కకి కంగారు కదా, పిన్ని గారు వదిన గారు అంటూ మొత్తం అందరినీ చుట్టేసుకొచ్చిందట. వచ్చేసరికి భర్త అన్నాడు, ఏది నేను తీసుకొచ్చింది ఏది ఇలా తీసుకురా అన్నాడట.
ఇదిగోనండి అని ఇచ్చాడు. ఆయన ఓపెన్ చేస్తే డైమండ్ లేదు. ఇంతసేపు ఏం చూపించావే అన్నాడట. ఇదేనండి అన్నాడు. అసలు పిచ్చి, అసలైన దాన్ని వదిలేసావు కదా పిచ్చిదానా, అది డైమండ్, ఇది అయ్యో కాకెత్తికెళ్ళిపోతుంది అన్నట. అసలైంది ఏంది? డైమండ్ ముఖ్యమా లేకపోతే బాక్స్ ముఖ్యమా? చెప్పండి. డైమండే. కానీ ఈ పిచ్చి దేని చూసి మురిసిపోయింది? చాలామంది శరీరం లాంటి ఈ పెట్టిన చూసి ఎంత మురిసిపోతాము. విలువైన ఈ ఆత్మ గురించి, నా ఆత్మ రక్షింపబడాలి, పరలోకానికి చేరాలని ఈ విలువైన ఆత్మ గురించి చాలామందికి అవగాహన లేదు. కానీ అప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది. ఒక నెల రోజుల తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామండి మాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. విజయవాడ గవర్నమెంట్ దగ్గర బెన్ సర్కిల్ దగ్గర హాస్పిటల్లో ఇది జరిగిన విషయం. అప్పుడు ఊర్లో వాళ్ళు అందరూ ఏమన్నా తెలిసి, 4 రోడ్లు స్థూలం మీ అమ్మాయిని కొట్టేసిందండి, అందుకనే మీకు ఇంత యాక్సిడెంట్ అయిందన్న. ఏం చేయాలంటే మీ దేవుడు బొమ్మెట్టండి అంటున్నాడు. బొమ్మ అంటున్నాడు కానీ దేవుడని అంటలేదు. అప్పుడు నేను అన్నాను, కీడైనా మేలైనా ఆయనే, ఆయన తప్ప మాకు వేరొక దిక్కు లేదని చెప్పాం. అయిపోయింది. లాస్ట్ విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. నేను పెంటపాడులో ఉంటున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చింది. ఆవిడ, ఒరే రామకృష్ణ నీ దేవుడు గొప్పవాడు అంది. ఏమైందమ్మా అంటే, మన బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ అందరూ కూడా మీ వాడిని ఏదో ఒకటి చేయండి, లేకపోతే మన పరువు పోతుంది, బయట వీడు మతంలోకి తిరిగేస్తున్నాడు, మత ప్రజారకుడు అయిపోయాడు అని చెప్తే, ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జన్మ నక్షత్రం, నా ఫోటో ఇచ్చి వచ్చాడటండి. వస్తే కొన్ని దినాల తర్వాత వచ్చాడట. ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడట మా అమ్మగారితో, అమ్మా మీ అబ్బాయి జోలికి వెళ్ళకండి, చేసినోడు చచ్చిపోతాడు, మీరు చచ్చిపోతారు, జాగ్రత్త, అతను నమ్మిన దేవుడు సామాన్యమైన వాడు కాదు అని చెప్తే నాకు ఎంత సంతోషం అనిపించిందండి. అప్పుడు అనిపించింది, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తిని ఎటువంటి దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. అలాంటి అనేకమైన దుష్టాత్మల నుంచి కూడా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. చాలామంది, నా సొంత చెల్లెలు నా తర్వాత వైజాగ్లో ఉంటుంది ఆవిడ, వాళ్ళు ఆర్ఎస్ఎస్ బజరంగ బడిలో తిరుగుతారు. వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. నాకు భయంకరమైన మెసేజ్లు పెట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తుండేవారు. అయినా దేవుడు నన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు. ఆ రోజున కూర్చుని ఏడుస్తున్నాను, ప్రభువా కుటుంబం అంత దూరం అయిపోయారు అని ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా పిల్లలే నీకు చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళే నీకు తల్లులు. నువ్వు అనేక స్థలాలకు వెళతావు, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నీ సహోదరులు కాదా? నిన్నన్నాడు, నేను ఆత్మ సంబంధమైన బంధంలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, వాళ్ళే నీకు అన్నారండి. ఇంకా నాకు కుటుంబంతో సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళినా అనేక మంది సహోదరులు, సహోదరులు పరిచయం అవుతుంటే ఆ కుటుంబాన్ని మర్చిపోయాను. ఏ కుటుంబం? శరీర సంబంధమైన కుటుంబం మర్చిపోయాను. కానీ వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నేను కొయిలుగూడెం అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి 1.5 సంవత్సరం అయింది. పోతవరం అనే గ్రామంలోకి పరిచర్యకు పంపించారు. అక్కడ పరిచర్య చేస్తున్నాను. మరి నా కుటుంబం కొరకు, మరి నేను చేసే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా బంధువులకి అందరికీ రక్షణ కలగాలి. మరి జాష్వన్ కాలేవన్న ద్వారా నాకు పరిచయం అయ్యారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే శరీర సంబంధమైన రిలేషన్స్ పోయినప్పటికీ ఆత్మ సంబంధమైన రిలేషన్ పెరుగుతుంది. అటు బంధువులు కట్ అయిపోయారు, ఎవరు రారు, ఎవరు ఫోన్ చేయరు. కానీ ఎంతమందిని దేవుడిచ్చాడో. మరి నా గురించి ప్రార్థన చేయండి. మా తల్లిగారు రక్షణ పొందాలి. ఇప్పుడిప్పుడే ఆవిడ విశ్వసిస్తుంది. ఆమెలో రక్షణ కార్యం జరగాలి. మరి పరిచర్య వరకు ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక.